ప్రదీప్ ప్రదీప్ హలో ప్రదీప్, గుడ్ ఈవినింగ్. మహబూబ్నగర్ లో జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయో దానికి సంబంధించి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అయితే నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హులైన వారికి రాలేదు, ఏదైతే కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఇల్లు మాత్రమే ఉన్నాయి తప్ప ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇళ్లను అసలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను శాంక్షన్ చేయలేదు. అలా చెప్తూ ఉన్నారు తప్ప శాంక్షన్ అయిన దాఖలాలు ఏమి కనిపించట్లేదు. శాంక్షన్ చేసినా గానీ 1-2 దగ్గర అయినాయి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించినవే వస్తున్నాయని చెప్పి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. అయితే జోగాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి గెలిచే సందర్భంలో ప్రధాన అజెండాగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీతోనే అధికారంలోకి వచ్చినట్టు సంపత్ కుమార్ తెలిపారు. అయితే ఈ రోజు అలంపూర్ నియోజకవర్గంలోని క్యాతూర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. అయితే కాంగ్రెస్ హయాంలో తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల వరకే పరిమితమైందని, అయితే అలంపూర్ నియోజకవర్గంలో 80 ఇండ్లు శాంక్షన్ కాగా దానికి పూర్తి అయ్యాయని, దాదాపు 8 సంవత్సరాలు కావస్తున్నా ఈ పూర్తయిన 20 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంలో ప్రభుత్వం విఫలమైందని, అయితే అధికారులు కూడా కొంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నట్టు సంపత్ కుమార్ ఆరోపించారు. అయితే పేదలకు ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ అయితే కట్టించి ఇస్తామని హామీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పంచకపోవడం పట్ల ఆయన కొంత నిరసన చేశారు, పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే సత్వరంగా చర్యలు చేపట్టి ఏదైతే శిథిలావస్థకు డబుల్ బెడ్రూమ్ త్వరగా లబ్ధిదారులను ఎంపిక చేసి పంచాలని డిమాండ్ చేశారు. అయితే అక్కడ డబుల్ బెడ్రూమ్ల వద్ద కూడా కొంతసేపు నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే ఏదైతే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో దీంట్లో ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతుందని, అయితే కొంతమంది పేదలు కడు పేదలు గుడిసెలు వేసుకుని ఇంట్లో ఉన్న ప్రభుత్వానికి కనబడటం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లబ్ధిదారులకు ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ ఏర్పడితే పేదలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లను తెస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. శిరీష్, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రధాన ఎజెండాగా రైతులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నీళ్లు, నియామకాలు ఇటువంటి స్లోగన్స్ తోనే అధికారంలో కావడం జరిగింది. ఎన్ని ప్లేసెస్ లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శాంక్షన్ అయినాయి? అసలు ఈ జోగులాంబ గద్వాల్ జిల్లాలోనైతే కంప్లీట్ గా ఇల్లు శాంక్షన్ అవ్వని పరిస్థితి, అక్కడ అధికారుల నిర్లక్ష్యం వెనుకున్న కారణాలు ఏంటి ప్రదీప్? అయితే శిరీష, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 30-40% ఇళ్లు శాంక్షన్ అయ్యాయి. అయితే డబుల్ బెడ్రూమ్ నిర్మించారు. అయితే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో 100% హామీలు అయితే ఎక్కడ కనబడ్డట్టు మనకు కనబడ్డట్టు లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అలంపూర్ కానీ, వనపర్తి కానీ, జడ్చల్ల కానీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కానీ ఎక్కడ కూడా లబ్ధిదారులను ఎంపిక చేసినట్టయితే మనకు కనబడలేదు. అయితే ఈ ఎంపిక విషయంలోనే ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహిస్తుంది. అధికారులు కూడా ప్రభుత్వానికి వంత పాడుతున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రధానంగా ఎంపిక చేసి ఎవరైతే వాళ్ళ అనూహ్యులు ఉన్నారో వాళ్ళకే ఇల్లు పంపిణీ చేస్తూ ఇస్తామనే ఆలోచనలో ప్రభుత్వం కానీ పాకులు గాని ఉన్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తున్నా కొంతమేర శిథిలావస్థకు చేరుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల పూర్తిగా
నెర్రలు వాసి ఉన్నా కానీ లబ్ధిదారులను ఎంపిక చేయడం పట్ల జిల్లా వ్యాప్తంగా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికీ పేదలు గుడిసెల్లో ఉన్న అయితే గత సంవత్సరం భారీ వర్షాలు కూడా కొంత ఇబ్బంది పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇప్పటికి కూడా చలనం లేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి ఏమిటంటే, ఇప్పటికైనా అధికారులు ఇటు పాలకులు స్పందించి త్వరగా ఎవరైతే అర్హులున్నారో వారికి డబుల్ బెడ్రూమ్‌లు